హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం 6 అక్టోబర్ రోజున తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నౌ కమింగ్ టు ద ఫస్ట్ అప్డేట్, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నాబీ ముంబై నుంచి వివిధ విభాగాల్లో 5 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే పీడియాట్రిషియన్, గైనకాలజిస్ట్, ఫిజిషియన్, అదేవిధంగా ఆర్థోపెడిక్, ఆఫ్థల్మాలజిస్ట్, ఈ పోస్టులకు సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి మెడికల్, పీజీ, అదేవిధంగా ఎంబీబీఎస్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. శాలరీ విషయానికి వస్తే నెలకి 25,600 నుంచి 60,000 రూపాయల వరకు వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే ఎవరైతే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి 300 రూపాయల చొప్పున, ఎవరైతే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి 125 రూపాయల చొప్పున అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది. దీంతోపాటు ఎవరైతే మహిళలు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఫీ ఎగ్జంప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది లేదనమాట. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి అక్టోబర్ 7th లోపు ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలు అనేవి కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ తేదీ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. అక్టోబర్ 9th ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి గుడ్గావ్లోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ నుంచి 11 పోస్టుల భర్తీకి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే సెక్షన్ ఇంజనీర్, అదేవిధంగా సెక్షన్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో, ప్లానింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ ఇంజనీర్, సెక్షన్ ఇంజనీర్ ఆర్ సివిల్ డిపార్ట్మెంట్లో ఒక పోస్ట్ అయితే ఉంది. డ్రాయింగ్ డిజైన్ ఇంజనీర్ ఆర్ ఎస్ఎన్టీ, డ్రాయింగ్ డిజైన్ ఇంజనీర్ ఆర్ ఎలక్ట్రికల్, సెక్షన్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, క్యూఎస్ బిల్డింగ్ ఇంజనీర్కి సంబంధించి ఒక పోస్టు, డిజైన్ ఇంజనీర్ ఆర్ సివిల్ విభాగంలో ఒక పోస్టు, అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్కి సంబంధించి ఒక పోస్టు. సో ఈ విధంగా అయితే వేరియస్ పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే డిప్లొమా డిగ్రీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వయసు విషయానికి 55 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలన్నమాట. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 9th లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ తేదీలు కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో అక్టోబర్ 8th నుంచి 10th వరకు ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తారు. ఎక్కడ కండక్ట్ చేస్తాము అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, ఇంటర్వ్యూ ప్లేస్ అనేది కూడాను. సో మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత సంగారెడ్డి బానూరులోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 86 పోస్టులకు కానీ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. గ్రాడ్యుయేట్కి సంబంధించి 60 పోస్టులు, టెక్నీషియన్కి సంబంధించి 26 పోస్టులకు కాను ఈ యొక్క అప్రెంటిస్ శిక్షణ అనేది ఇస్తున్నారనమాట. ఈ శిక్షణకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కు బీఈ ఆర్ బీటెక్, డిప్లొమా అప్రెంటిస్కు డిప్లొమా అనేది కంప్లీట్ చేసి ఉండాలి. సో స్టైఫండ్ విషయానికి వస్తే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కు 9,000 రూపాయలు, డిప్లొమా అప్రెంటిస్కు 8,000 రూపాయలు అనేది ఉందన్నమాట. సో ఈ యొక్క ఉద్యోగాలకి నాట్ పోర్టల్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది అక్టోబర్ 10th అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ నుంచి వివిధ విభాగాల్లో 50 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి విభాగాలు ఏంటంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్ విభాగాల్లో ఈ యొక్క పోస్టులు అనేవి భర్తీ చేయడం జరుగుతుంది. ఇందులో ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి సంబంధించి 10 పోస్టులు, టెక్నీషియన్ అప్రెంటిస్ డిప్లొమాకి సంబంధించి 40 పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్, బీఈ, డిప్లొమా అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఈ ఉద్యోగాలకి స్టైఫండ్ అనేది నెలకి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కు 12,300 రూపాయల చొప్పున, డిప్లొమా టెక్నీషియన్ అప్రెంటిస్కు 10,900 రూపాయల చొప్పున ఈ యొక్క స్టైఫండ్ అనేది ఇవ్వడం jరుగుతుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది అక్టోబర్ 19th లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపిక అనేది మెరిట్ ఆధారంగా, అదేవిధంగా ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకి ఎంపిక చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత చండీగఢ్లోని హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ నుంచి తాత్కాలిక ప్రాతిపదికన 3 ఫెలో
పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకి ఎంపిక చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది వీటి యొక్క ఈ జాబ్ డ్యూరేషన్ వచ్చేసరికి 1 year కాంట్రాక్ట్ బేసిస్ అనమాట ఇది. సో ఈ ఉద్యోగానికి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి NMLC గుర్తించిన సంస్థ నుంచి MD పాథాలజీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. గరిష్ట వయసు విషయానికి వస్తే 45 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలన్నమాట. ఎవరైతే SC, ST, OBC, PWD క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి మెన్షన్ చేశారు. వీరి యొక్క శాలరీ అనేది నెలకి 1,27,260 నుంచి 1,38,600 రూపాయల వరకు ఉంటుంది. ఇంటర్వ్యూ డేట్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. October 14th ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇంటర్వ్యూ మనకి వెన్యూ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత న్యూఢిల్లీలోని ఐకార్ ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒప్పంద ప్రాతిపదికన 5 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారనమాట. ఇందులో ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే ప్రాజెక్ట్ అసోసియేట్ 1కి సంబంధించి 2 పోస్టులు, ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి 3 పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. శాలరీ విషయానికి వస్తే నెలకి ప్రాజెక్ట్ అసోసియేట్కు 31,000 రూపాయలు, ఫీల్డ్ అసిస్టెంట్కు 20,000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది October 25th లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ డేట్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. October 31st ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఇంటర్వ్యూ అనేది ఎక్కడ జరుగుతుందని కూడా ఇంటర్వ్యూ అడ్రస్ అనేది ఇవ్వడం జరిగింది. సో మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ నుంచి DSSSB నుంచి మనకి అసిస్టెంట్ టీచర్ ప్రైమరీ టీచర్కి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 1,180 పోస్టులకు కాను ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 100 రూపాయలుగా ఉంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది October 16th లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి గ్రాడ్యుయేట్, డిప్లొమా, ITI, ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ అప్రెంటిస్ పోస్టులు అనేవి ఢిల్లీ, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, జమ్మూ అండ్ కాశ్మీర్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్లో అనేవి చేయాల్సి ఉంటుందన్నమాట. సో టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసరికి 523 పోస్టులకు కాను ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 11th October లోపు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ నుంచి నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 21 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసరికి 10th October లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత డిజిటల్ ఇండియా కార్పొరేషన్లో కాంట్రాక్ట్ బేసిస్న 2 పోస్టుల భర్తీకి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే బిజినెస్ అనలిస్ట్, టెక్నికల్ ఆర్కిటెక్ట్ పోస్టుల భర్తీకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది October 20 అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత సెంటర్ ఫర్ మెరైన్ లివింగ్ రిసోర్సెస్ అండ్ ఎకాలజీ నుంచి తాత్కాలిక ప్రాతిపదికన 12 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే ప్రాజెక్ట్ సైంటిస్ట్, సీనియర్ రీసెర్చ్ ఫెలో, కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి విభాగాలు ఏంటంటే నాన్ టెక్నికల్, సైంటిఫిక్ విభాగాల్లో ఈ యొక్క పోస్టులు అనేవి భర్తీ చేయడం జరుగుతుంది. సో మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత రాజీవ్ గాంధీ నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ నుంచి ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 25 పోస్టులకు కాను ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి విభాగాలు ఏంటంటే ఏవియేషన్ సైన్స్, MBA, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగాల్లో ఈ యొక్క పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. దరఖాస్తు అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది November 30 అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు.
దీని తర్వాత ఇవాళ అంటే అక్టోబర్ 6th రోజున అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకసారి చూద్దాము. మార్కెటింగ్ ట్రైనీ పోస్టుల భర్తీకి కెనడా బ్యాంక్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత టీఎంసీ నుంచి 26 సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ పోస్టులు అనేవి మనకి ఎక్కడి నుంచి అంటే హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. ఎలిజిబిలిటీ ఏంటంటే ఎవరైతే ఇంటర్మీడియట్ డిప్లొమా డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత ఎన్హెచ్పిసి నుంచి 20 ఇండస్ట్రియల్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ పోస్టులన్నిటికీ కూడాను అప్లై చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ డేట్. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అదేవిధంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సో ఇవి మనకి ఇవాల్టి తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అనమాట. సో ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడాను వీడియో కంటే ముందే మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో నేను ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటానన్నమాట. సో ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో ఆ టెలిగ్రామ్ లింక్ అనేది కూడాను నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.